రాజకీయంగా విమర్శ, రాజకీయ కుట్రలు, రాజకీయ ఈ వ్యవహారాలు ఇందులో ప్రజలకు వచ్చింది, ప్రజలకు కొరిగేది మాత్రం ఏం కనబడట్లేదు. మాకు ఎన్నికల్లో ఇబ్బంది కలిగించారు, మా డబ్బులు పట్టుకున్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మా ఎలక్షన్ లో మమ్మల్ని గెలవకుండా అడ్డుకున్నారు అంటే దీనిలో ప్రజలకు సంబంధించింది ఏం లేదు. కేవలం వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు, రాజకీయ వ్యవహారాలు, అధికారం ఇవే ఉన్నాయి. ఎన్నికల టైంలో కొన్ని వందల కోట్ల రూపాయలు కట్టలు సంచులు కారుల్లో పెట్టుకుంటూ దొరికినాయి. ఎట్లా దొరికినాయి? ఇంటెలిజెన్స్ విభాగం పనిచేసింది కాబట్టి దొరికినాయి. మరి దాని మీద జరగాలి ఎంక్వైరీ. జరిగితే దానికి సంబంధించి డబ్బులు ఎవరి ఎక్కడికి పోతా ఉన్నాయి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకుపోతారా, ఇంకేం చేస్తున్నారు అనేది దాని మీద ఎంక్వైరీ జరగాలి, అది బయటపడాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉన్న చర్చ, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కేంద్ర మంత్రి జరిగింది, ఇది జరిగిందా, ఇది కాదు జరగాల్సిన చర్చ. ఆ వందల కోట్ల డబ్బులు, ఆ సూట్ కేసులు, ఆ బ్యాగులు, ఆ కార్లు ఎక్కడికి పోతా ఉన్నాయి, ఎవరు పంపించారు, అసలు వాటితోటి ఎక్కడ ఓటర్లను కొనడానికి పేరా, లీడర్లను కొనడానికి పేరా, ఎందుకు తీసుకుపోయారు అవి? ఇవన్నీ చేయాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేయాలి, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అది వదిలేసి కంప్లీట్ గా వీళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు టేకప్ చేసిన మెయిన్ ఉద్దేశం కనిపిస్తా ఉన్నది ఏంటి అంటే, మొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన దాన్ని బట్టి కేవలం ఎన్నికల్లో మాకు గెలవకుండా చేసిర్రు, ఎన్నికల్లో మా ఫోన్లు ట్యాప్ చేసి మేము ఎటు పోతా ఉన్నాం, మా డబ్బులు ఎటు పోతా ఉన్నాయని చెప్పి నిఘా పెట్టిర్రు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. మా లీడర్ల మీద నిఘా పెట్టిర్రు, రేవంత్ రెడ్డి సన్నిహితుల మీద నిఘా పెట్టిర్రు. అంటే ఎక్కడెక్కడి నుంచి ఫైనాన్షియల్ మూవ్మెంట్స్ జరుగుతా ఉన్నాయి వాళ్ళందరి మీద నిఘా పెట్టి మా ఎన్నికల సమయంలో మమ్మల్ని దెబ్బతీసిరని చెప్పి వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు అటు సైడ్ కదా ఎంక్వైరీ జరగాలి. కానీ ఎక్కడ జరుగుతా ఉన్నది? ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఈయన ఫోన్ ఆయన ఫోన్, అది కాదు కదా. అది చేసి తప్పు చేసిర్రా, ఒప్పు చేసిర్రా తర్వాత విషయం. ఇక్కడ క్లియర్ గా వీళ్ళంతటా వీళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు కదా, ఎన్నికల్లో మాకు ఇబ్బంది కలిగించారు, అది చేసి ఇది చేసిరంటే ఎక్కడ ఫైనాన్షియల్ గా ఓటర్ ఎన్నికల సమయంలో జరిగే అక్రమ లావాదేవీలను వీళ్ళు అడ్డుకున్నారు, వాటిని నిఘా పెట్టిర్రు, అందుకనే మాకు పప్పులు ఉడకలేదు, మాకు దెబ్బ పడిందని వీళ్ళు కంప్లైంట్లు చేసిరు. అదంతా కూడా ఓపెన్ గా బయట పడతా ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం ఇష్యూ అంతా ఒక్క దిక్కు డైవర్ట్ చేసి కేవలం గత పాలకులను మాత్రమే దోషిగా చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దోషులు అందరు ఉన్నారు, వీళ్ళు అన్ని పార్టీల వాళ్ళు దోషులు ఉన్నారు. వీళ్ళు నిజంగానే అక్రమంగా తప్పు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే బీఆర్ఎస్ ది తప్పు. వాళ్ళేమో అక్రమంగా డబ్బు రవాణా చేస్తూ దొరికిపోయారు. వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొరికిన డబ్బులు అప్పుడు ఓపెన్ గా ప్రకటించింది ఎలక్షన్ కమిషన్, అధికారులు పోలీసులు ప్రకటించి ప్రెస్ మీట్లు పెట్టి V6 ఓనర్ వివేక్ వెంకటస్వామి డబ్బులు దొరికినాయి. ఏకంగా వాళ్ళ సొంత ఎంప్లాయీ తోటే పంపిస్తారు, డబ్బులు దొరికిపోయినాయి. ఈడీ కూడా కేసు నమోదు చేసింది, అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. సో ఇది చాలా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేవలం దీని చుట్టూ తెలంగాణలో మాత్రమే తిరగాల్సిన కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు, చాలా దూరం పోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే దాని పర్యవసనాలను, దానివల్ల జరిగినటువంటి ఏం బయటపడ్డది, అది చేసినప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించినప్పుడు ఏం జరిగింది అనేది ఎవరు కూడా దాని సైడ్ పోవట్లేదు.